చర్మానికి సన్ స్క్రీన్స్ తోటి కాపాడుకోవటం మొదలెట్టినాక రాత్రిపూట క్రీమ్స్ ఎలాంటిది వాడుకోవాలి? మనం కేవలం సన్ స్క్రీన్స్ తోటి నలుపు తగ్గుతుందా? లేకపోతే ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకోవాలా? ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉన్న నలుపు మనకి తగ్గకుండా కనీసం అక్కడి వరకు ఆగాలి అనంటే ఇలాంటివి వాడాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. దానికోసమనే నేను మీకు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషనల్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నుదుటి పైన నలుపు వచ్చినా, ముఖం పైన నలుపు వచ్చినా చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అనేటివి ఆన్లైన్ లో తీసుకున్నా, బయట డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికల్ షాప్ లో నుంచి తీసుకున్నా సన్ స్క్రీన్స్ అనేది బాగా వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనం సన్ స్క్రీన్స్ పెడుతూ ఉంటే అంత మంచిగా రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి. కానీ రాత్రిపూట మరి సీరమ్స్ పెట్టాలి, మాయిశ్చరైజర్స్ పెట్టాలి, టోనర్స్ పెట్టాలి, ఇలాంటి అనేక రకమైనవి చెప్తూ ఉంటారు స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్. అలాంటప్పుడు ఎలాంటి క్రీమ్స్ వాడాలి, ఏ విధమైన మాయిశ్చరైజర్స్ వాడాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్కిన్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్ ఫ్రెండ్లీ మాయిశ్చరైజర్ ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకనంటే మన చర్మంలో ఉన్న డ్రైనెస్ కానీ లేక ఎక్కువ ఆయిల్నెస్ ఉండటం కానీ వీటిని సరిగ్గా అయిన మోతాదులో చూసుకొని దానికి తగ్గట్టుగా అది హైడ్రేషన్ చేసి చర్మానికి ప్రొటెక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ మాయిశ్చరైజర్స్ లో మనకి కొత్త రకం మాయిశ్చరైజర్స్ వచ్చాయండి. పాత రకం మాయిశ్చరైజర్స్ లో చాలా మటుకు ఇతరత్ర లిక్విడ్ పారాఫిన్ కానీ ఇలాంటివి కానీ ఉండేటివి. అది చర్మం పైన పెట్టినప్పుడు మొటిమలు వచ్చేసేటివి. ఇప్పుడు నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేటివి వస్తాయి. దీంట్లో ఏంటంటే వివిధ రకాలైన సెరమైడ్స్ అనేటివి ఉంటాయి. అలానే హైలూరానిక్ యాసిడ్ అనేటివి ఉంటాయి. అలానే మనకి డైమెథికోన్ అనేది చాలా సింపుల్ గా చాలా తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. సో ఇలాంటి అనేక రకమైన మాయిశ్చరైజర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు. సెరమైడ్స్ అంటే ఏంటి? అసలు చర్మానికి ఏ విధంగా మాయిశ్చరైజ్ అవుతుంది సెరమైడ్స్ తోటి? హైలూరానిక్ యాసిడ్ అంటే ఏంటి? ఏ విధంగా మాయిశ్చరైజ్ చేస్తుంది మన చర్మం అనేది మనం తెలుసుకోవాలి. మన చర్మ కణాలు అనేటివి ఉంటాయండి. నేను ఎప్పుడు చెప్తాను కదండి, చర్మంలో పైన పొర ఉంటుంది, కింద పొర ఉంటుందని. ఈ చర్మ కణాల్లో ఏంటనంటే మనకి కణాలు ఇక్కడ అంతా మనకి పేరుకుపోయి ఉంటాయి అనమాట. ఈ కణాలు అనేటివి మనకి గోడ కట్టేటప్పుడు ఇటుకరాలను ఎలా పేరుస్తారని అలా ఉంటాయి అనమాట. అయితే పైన పొర దగ్గరకు వచ్చేసేటప్పటికి ఈ కణాల దగ్గర కొన్ని మ్యాట్రిక్స్ అని ఉంటదన్నమాట. ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ లాగా మనకి అక్కడ చర్మంలో లిపిడ్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అంటే కొద్దిగా ఫ్యాట్ కంటైనింగ్, కొద్దిగా మాయిశ్చరైజింగ్ కంటెంట్ అక్కడ ఉంటుందన్నమాట. ఈ లిపిడ్సే కాకుండా సెరమైడ్స్ అని కూడా ఉంటాయి. ఈ సెరమైడ్స్ అనేటివి మన చర్మ కణాలే ప్రొడక్షన్ చేస్తుంది. కొన్ని కారణాల వల్ల మనం విపరీతమైన డ్యామేజ్ అవుతే గనక మన చర్మం పైన అప్పుడు ఏమవుతుందనంటే ఆ సెరమైడ్స్ అనేటివి పూర్తిగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ సెరమైడ్స్ అనేటివి పూర్తిగా తగ్గిపోతున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మనకి నలుపు అనేది మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అలానే చర్మం కూడా పాలిపోతూ ఉంటుంది అనమాట. సో చర్మం పైన మనకి ఎప్పుడైతే మనకి సెరమైడ్స్ కానీ లిపిడ్స్ కానీ మనకి ప్రొడక్షన్ తగ్గుతుందో అప్పుడు మన స్కిన్ అనేది డ్రై అయిపోయి డ్యామేజ్ అయిపోయి వివిధ రకాలైన పిగ్మెంటేషన్స్ గా లేక ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. అయితే ఈ సెరమైడ్స్ ఇవి కూడా మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనకి సెరమైడ్స్ అనేటి మాయిశ్చరైజింగ్ లోషన్స్ అనేది అప్లై చేస్తే అక్కడ సెరమైడ్స్ అనేది రిస్టోర్ అవుతుంది. సెరమైడ్స్ అనేది రిస్టోర్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ బ్యారియర్ అనేది ఎపిడర్మల్ బ్యారియర్ అని అంటారు. ఈ ఎపిడర్మల్ బ్యారియర్ అనేది అక్కడ నిలబడుతుంది అనమాట. ఈ ఎపిడర్మల్ బ్యారియర్ అక్కడ నిలబడటం తోటి మనకి అక్కడ వాటర్ అబ్జార్ప్షన్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర డస్ట్ కానీ పొల్యూషన్ డస్ట్ కానీ ఇవన్నీ అక్కడ పడటం డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. సో మనకి సెరమైడ్స్ ఈ విధంగా హెల్ప్ చేస్తాయి. హైలూరానిక్ యాసిడ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. మన చర్మం డర్మిస్ అని అంటాం కదండి, కింద పొరని. ఆ కింద పొర డర్మిస్ లో మనకి హైలూరానిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉన్నదానికి మనకి ఏమవుతుందనంటే అక్కడ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకోవటం తోటి ఏమవుతుందనంటే ఈ హైలూరానిక్ యాసిడ్ అక్కడ అంతా మనకి మంచిగా స్కిన్ లో టర్గర్ అనేది అంటాం అనమాట. అంటే లైఫ్లెస్నెస్ అని అంటాం కదా, లైఫ్ లేదన్నట్టుగా ఫీల్ అవుతాం కదా, హైలూరానిక్ యాసిడ్ ఆ లైఫ్ ని తీసుకొస్తుంది అనమాట. చర్మంలో మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది మనకి చర్మానికి ఎక్కువగా మారటానికని హైలూరానిక్ యాసిడ్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ హైలూరానిక్ యాసిడ్ మనకి చర్మంలో మాయిశ్చరైజర్ రూపంలో కూడా మనం అప్లై చేస్తే ఇంకా హైడ్రేషన్ అనేది కూడా పెరుగుతుంది. అందుకోసమనే మన చర్మానికి ఎప్పుడైనా మాయిశ్చరైజర్ పెట్టినప్పుడు సాఫ్ట్ అండ్ సపుల్ గా ఉంటుంది అనమాట స్కిన్ అని. అంటే
మనకి మృదువుగా మారిపోతుంది అనమాట చర్మం అది. సో అందుకోసమని మాయిశ్చరైజర్స్ అనేటివి మనం సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్స్ యూస్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. మా దగ్గర సెలిసాఫ్ట్ అని ఒకటి ఉంటుందండి. దానితోటి యూస్ చేయటం తోటి మనకి చాలా చక్కగా మాయిశ్చరైజర్స్ అనేటివి కూడా బెనిఫిట్ అవుతూ ఉంటారు చాలా మంది. ఎంతో మంది వందలాది మంది, వేల మంది తీసుకొని బెనిఫిట్ అయ్యారండి. సో, ఈ మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది మనం తీసుకొని మనకి మంచిగా అది అక్కడ అప్లై చేసుకుంటే, మాయిశ్చరైజింగ్ అనేది మనకక్కడ కేవలం చర్మంలో మాయిశ్చర్‌ని తీసుకురాదండి. అది ఒక విధంగా చర్మం గాలిలో ఉన్న తేమని, అలానే మన లోపల బాడీలో ఉన్న శరీరంలో ఉన్న వాటర్‌ని కూడా కొద్ది కొద్దిగా అబ్జార్బ్ చేసుకొని స్కిన్‌ని మంచిగా హైడ్రేట్ చేయగలుగుతుందనమాట. అందుకోసమని మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది మనం ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉంటుంది. మాయిశ్చరైజర్‌ని ఈ విధంగా యూజ్ చేసుకున్నాక మనము స్కిన్‌కి సెట్ అవుతుంది. కొబిడోజెనిక్ కాకుండా ఉన్నది అని అన్నప్పుడు ఆ తర్వాత సీరమ్స్ అనేటివి మొదలెట్టాలండి. సీరమ్స్ అనేటివి మనకి ఎప్పుడు కూడా చర్మంలో మంచిగా సాఫ్ట్ ఉండే సీరమ్స్ అనేటివి వాడాల్సిన అవసరం ఉంటుంది. సీరమ్స్ అనేటివి ఎన్ని రకాలు ఉంటాయి. చాలా రకాల మందులు ఉంటాయండి వాటిలో. కోజిక్ యాసిడ్ అని ఉంటుంది, గ్లైకాలిక్ యాసిడ్ అని ఉంటుంది, ఇతరత్ర యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఫ్రూట్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది మనం గమనించాలి. ఇప్పుడు లెమన్‌లో మనకి నిమ్మకాయ రసం తీసుకుంటాం కదండీ! నిమ్మకాయ రసం రోజు మనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఫ్రూట్ యాసిడ్స్ అనంటే ఇలాంటివి సిట్రిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్, అలానే గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకమైనవి వస్తూ ఉంటాయి. బాదం పప్పుల నుంచి కొన్ని తీస్తామండి. అలానే షుగర్ కేన్ నుంచి గ్లైకాలిక్ యాసిడ్ తీస్తాం. టమాటోస్ నుంచి కొన్ని తీస్తాం. ఇలాంటి అనేక రకమైన యాసిడ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అవి మనం ఒక విధంగా సీరమ్స్ లాగా తయారు చేసుకొని దాన్ని మనం చర్మం పైన పెట్టుకుంటూ ఉంటామనమాట. చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి, టమాటోని తీసుకొని షుగర్‌లో ముంచి దాన్ని తీసి దాని రసాన్ని ఇలా పెట్టాలి అని అంటారు. వాటితోటి కొన్ని రియాక్షన్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక టమాటాలో ఎంత ఉంది యాసిడ్ అని మనకు తెలియదు గదండీ! వాటినంతా స్టాండర్డైజ్ చేస్తారు. ఆ స్టాండర్డైజ్ చేసిన దాని నుంచే మందులనేటివి తయారు చేస్తారు. దాని నుంచే సీరమ్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అనేక రకమైన సీరమ్స్ ఉంటాయండి. చాలా ఫేమస్‌గా కోజిక్ యాసిడ్ సీరమ్ అని అంటారు. ఈ కోజిక్ యాసిడ్, అజిలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్, సీరమ్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్‌లో. మనం ఎప్పుడు కూడా సీరమ్స్ కానీ, క్రీమ్స్ కానీ మనం వాడటం మొదలుపెట్టామనంటే ఫస్ట్ 2 డేస్, 3 డేస్ మీరిక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే చర్మం పైన ఈ భాగంలో పెట్టి, మెడ దగ్గర ఈ భాగంలో 3 రోజులు అలా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 3 రోజుల్లో మనకేమన్నా ప్రాబ్లమ్స్ అన్నట్టుగా కనిపిస్తే గనక, అప్పుడు మనకు ఆ సీరమ్స్ పడట్లేదు అని అర్థం చేసుకోవాలి. ఆ సీరమ్స్ అనేటిది ఫేస్ పైన, బుగ్గల పైన, అలానే నుదుట పైన ఈ భాగంలో పెట్టినప్పుడు, అప్పుడు కూడా ఏమైనా మొటిమలొస్తున్నాయా? లేకపోతే ఏమైనా డ్రైనెస్ విపరీతంగా వస్తుందా? లేతే ఇరిటేషన్ వస్తుందా? అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకున్నాక మనకి ఏమీ లేదు, ప్రాబ్లమ్ లేదనంటే మంచిగా అప్లై చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. మనకి సీరమ్స్‌లో కొన్ని కాన్సంట్రేషన్స్ అనేటివి వివిధ రకాలుగా మారుతూ ఉంటాయండి. ఈ కాన్సంట్రేషన్స్ మార్పు అవ్వటంతోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. ఈ రిజల్ట్స్ అనేటివి వచ్చే సీరమ్స్‌ని మనం తీసుకొని దానికి తగ్గట్టుగా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. వివిధ రకాలైన సీరమ్ కాంబినేషన్స్ అనేది మనం ట్రై చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఏ సీరమ్ కరెక్ట్ సెట్ అయిందనేది మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా మంది ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకున్నాక దాని తర్వాత చాలా మొటిమలొచ్చాయని బాధపడుతూ ఉంటారు. వాటిని యాక్నే కాస్మెటికా అని అంటారనమాట. సో, ఈ యాక్నే కాస్మెటికా అనేది ట్రెండ్ కొద్దిగా ఎక్కువగా పెరుగుతూ ఉందండి. ఈ పెరుగుతున్న ట్రెండ్‌లో మనం గమనించాల్సిందేంటంటే తెలియకుండా పెట్టేస్తూ ఉంటారు. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఏ విధమైన సీరమ్స్ ఉన్నాయి, ఏ విధమైన ఫ్రూట్ యాసిడ్స్ ఉన్నాయి, ఏ విధంగా మనకది హెల్ప్ అవుతుంది అనేది మనం థియరీ వరకు తెలుసుకుంటున్నాం. కానీ మన చర్మానికి అది సెట్ అవుతుందా లేదా అని తెలియాలంటే ఎలా? మా దగ్గరికి రావాలి. మీరు స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్స్‌కి మీరు అడ్వైస్ తీసుకుంటేనే, ఆ తర్వాతనే మీకు అర్థమవుతుంది అసలు ఏ సీరమ్స్ పడుతున్నాయి, ఏది కాదని. అలానే పిగ్మెంటేషన్ తగ్గట్లేదు సీరమ్స్ వాడినాక కూడా అని అనిపిస్తే గనక, దానికి తగ్గట్టుగా మన దగ్గర లేజర్స్ అనేటివి ఉంటాయండి. పీల్స్ అనేటివి ఉంటాయి. లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీస్ అనేటివి ఉంటాయి. అలానే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే డివైస్ ఉంటుంది. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ కూడా మనం చేసుకుంటూ ఉండవచ్చనమాట. సో, ఇలా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉండటానికని మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనకి లేజర్స్ అనేటివి చాలా అడ్వాన్స్ లేజర్స్ అనేటివి మా క్లినిక్‌లో ఉంటాయండి. తెలుగు రాష్ట్ర ప్రజలకి అందుబాటు ధరల్లో మంచి అడ్వాన్స్ లేజర్స్ అనేటివి తీసుకురావటానికని నేను ప్రయత్నం చేస్తున్నానండి. మన దగ్గర కొత్త లేజర్ టెక్నాలజీ అనేది కూడా వచ్చింది. పికో టెక్నాలజీ అని అంటారనమాట. పికో సెకండ్ లేజర్‌లో మనకి బెనిఫిట్స్ అనేటివి చర్మం పైన చేసినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. పికో లేజర్ అంటే ఏంటి? మనకి క్షణం అనేదాన్ని సెకండ్ అని అంటామండి. దాంట్లో తక్కువ టైమ్ ఉన్నదాన్ని మిల్లీ సెకండ్ అని అంటాం. దానికంటే ఇంకా తక్కువ టైమ్‌ని మైక్రో సెకండ్ అని అంటాం. దానికంటే ఇంకా తక్కువ టైమ్‌ని నానో సెకండ్ అని అంటాం. నానో సెకండ్ కంటే ఇంకా సూక్ష్మమైన టైమ్‌ని మనం పికో సెకండ్ అని అంటాం. ఇంత క్షణమాట్లు దాని క్షణంలో ఎంతో వంతు తక్కువ ఉన్నదానికి పికో సెకండ్‌లో
మనకు అక్కడ ఎనర్జీ ఇచ్చేయటం తోటి చర్మంలో మనకు అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందండి. అంటే ఈ చర్మ కణాలకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కేవలం దానికి మాత్రమే అది చేయగలుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి మార్పు తీసుకురావటానికని పికో లేజర్స్ అనేటివి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ప్రపంచంలో మంచి పవర్‌ఫుల్ మెషిన్‌ని మనం తీసుకొచ్చామండి. దానంత మంచి స్ట్రాంగ్ మెషిన్ కూడా మనకి ఎక్కడ లేదండి. అందుకోసమనే మన భారతదేశంలో, ప్రపంచంలో కూడా మంచి అత్యాధునికమైన టెక్నాలజీని మన తెలుగు రాష్ట్ర ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నంతోటి నేను తీసుకొచ్చాను. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలుంటే గనక తప్పకుండా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలి అనంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అందరికి ఎవరికైనా గాని పిగ్మెంటేషన్ ఉంది, సీరమ్స్ వాడుకోవాలా? నేను అసలు ఏం వాడాల్సిన అవసరం లేదు. నా చర్మం అంతా ఈ విధంగా ఉంది అని అసలు స్కిన్ కేర్ ఎలా మొదలెట్టాలి అని ఆలోచిస్తున్నారనంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.